ఈ మధ్యకాలంలో వైసీపీ కొత్త ప్రచారం అయితే మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్కి ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మంగళం పాడుతుంది. పేద ప్రజలు ఎవరు ఇంగ్లీష్ చదువుకోకూడదా, వాళ్ళకి ఇంగ్లీష్ దూరం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. అందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఇంగ్లీష్ మాత్రమే నేర్పారా గవర్నమెంట్ స్కూల్స్లో? గత 5 సంవత్సరాల్లో స్కూల్ ఆడ సరిగ్గా నడిచినాయి అన్నాయి. మనం అడుగు పెట్టినాక దిక్కుమాల కరోనా రోగం వచ్చిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయకుండా 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ ఎగ్జామ్స్ రాయకుండా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా 5 సంవత్సరాలుగా అట్లానే గడిచింది. ఈ కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది స్కూళ్ళు లేకుండా కనీసం వాళ్ళు పాస్ అయ్యారో అందరికీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా నువ్వు చేసిన అరాచకాలకి దాదాపు నువ్వు ఇచ్చింది కావచ్చు. అదేవిధంగా స్కూల్లో టీచర్లని నువ్వు ఏ విధంగా చూసావు? సినిమా హాల్ దగ్గర టికెట్లు అమ్మండి, మద్యం షాపుల దగ్గర మీరు ఇక వచ్చిన కస్టమర్ని జాగ్రత్తగా ఆ లైన్లో నుంచోబెట్టం కానీ ఆ డ్యూటీలు, అదేవిధంగా స్కూల్లో పిల్లల బాత్రూమ్స్ ఫొటోస్ తీసి పెట్టడం కావచ్చు, వాళ్ళ జీతాలు ఇవ్వకుండా ప్రతి నెల కూడా ఇబ్బంది పెట్టడం కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావో విజయవాడలో ఎలాగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ధర్నా చేశారో అన్నీ చూశారు. అన్నీ చూసిన తర్వాత మా పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పి తల్లిదండ్రులు కూడా సరైన నిర్ణయం తీసుకొని ఈయన అధికారంలో రావడానికి వైనాట్ 175 170కి 175 స్థానాలు అన్నాడు. కానీ ప్రజలు ఏం చేశారు? ఈయన చేసిన దరిద్ర పనులు అన్నిటికీ కూడా సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఆల్రెడీ అప్పటికే బాబు గారు చెప్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పి. ఆ విధంగా 11 సీట్లు మాత్రమే వచ్చింది. ప్రతిపక్ష హోదా నాకు కావాలి అంటున్నావు. అసలు ప్రతిపక్ష హోదా గురించి కాదు ఇక్కడ అడుగుతుంది. నేను ఇక్కడ ముఖ్యంగా అడుగుతుంది అంటే ఇంగ్లీష్ మీడియాన్ని పేద విద్యార్థులకు దూరం చేస్తున్న చంద్రబాబు నాయుడు అంటే తన మనవుడు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా అని చెప్పి మన గుడివాడ అమర్నాథ్ కూడా అడుగుతున్నాడు కదా. మరి నీ పిల్లలు ఎందుకు ఫారెన్ లో ఉన్నారు నాన్న? నీ పిల్లలు ఎందుకు ఫారెన్ లో కూర్చోబెట్టు? నువ్వు ఏ రకంగా రాష్ట్రాన్ని అమ్మేసి నువ్వు లండన్ లో ఒక ఐలాండ్ కొన్నావు? ఏ రకంగా అక్రమంగా సంపాదించింది? దాదాపు రాష్ట్రానికి 15 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి 1 నుంచి 5వ తరగతి స్కూల్ పిల్లలకి స్కూల్ని దూరం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నువ్వు. ఏది పిల్లల బెల్ట్ మీద నీ ఫోటో, ప్రతి ఒక్క దాని మీద ఇంకా అసలు బెల్ట్ల మీద నీ బొమ్మ వేసుకోవటం ఏంది? లేకపోతే సరిహద్దురాళ్ళ మీద నీ బొమ్మ వేసుకోవటం ఏంది? ఇప్పుడు రోగులు పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తారు, ఆ స్లిప్పుల మీద కూడా దరిద్రం నీ బొమ్మ వేసుకోవటం ఏంది? ప్రతి ఒక్క దాని మీద, బర్త్ సర్టిఫికేట్ మీద, డెత్ సర్టిఫికేట్ మీద, అన్నిటి మీద నీ బొమ్మలే. ఇక నువ్వే ముఖ్యమంత్రివి. ఇంకా ఆత్మలతో మాట్లాడుకోక నువ్వు మాతో ఎందుకు మాట్లాడతావు అని చెప్పి నీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా ఇంకా నీకు సిగ్గురాల. మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం అంటున్నాడు. నువ్వు ఏం చేసావని? నువ్వు 5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధికి నీకు ఇచ్చిన సీట్లు ఎన్నో అన్ని తెలిసి కూడా ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తున్నా. 11 సీట్ల సంగతి పక్కన పెడితే పిల్లలకి ఇంగ్లీష్ విద్య దూరం అవుతుందంట, నిజమేనా? గతంలో ఫ్లూయెంట్ గా మాట్లాడిన ఇంగ్లీషు ఇప్పుడు బట్లర్ ఇంగ్లీష్ లాగా మారిపోయిందంట పిల్లలకి, అది నిజమేనా? గత 5 సంవత్సరాల్లో ఒకళ్ళు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు ఒకళ్ళు చెప్పండి. బెండపూడి ఎవరు? వాళ్ళు మాట్లాడిన నిజంగా అక్కడికి వెళ్ళారు, బెండపూడి వెళ్ళారు. నిజంగా అక్కడ అది ఏమీ లేదు, అనుకున్నంత ఏం లేదు. వీళ్ళ దగ్గరుండి ఏదో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడాల. వీళ్ళు అంతా ఓవర్ యాక్షన్ తో చేసినగా తప్పితే బెండపూడిలో అక్కడ అనుకున్నంత ఏమీ లేదు ఆడ. సరే, ఇవన్నీ కాదు, ఇంగ్లీష్ ని మేము ప్రోత్సహించాం, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చాం. మేము అయితే కనుక ఆ టోఫెల్లు పెట్టాము, ఇంకా తీసుకొచ్చేదలకి వాళ్ళకి జీమాట్లు పెట్టాము, ఇవన్నీ లేకుండా పోయినాయి ఇప్పుడు అంటున్నారు కదా. సరే, ఇంగ్లీషు అంటున్నారు. 2,35,000 ఉద్యోగాలు నిరుద్యోగులకి ఎందుకు ఇవ్వలేకపోయారు చెప్పండి? నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేక, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేక
కరెంటు బిల్లు పెంచడం, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, చెత్త పన్ను వేయటం. 6,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడంట జగన్మోహన్ రెడ్డి. ఏంది ఇచ్చింది? ఎవరికాయ ఇచ్చింది? నువ్వు అన్ని కరెక్ట్గా ఇచ్చినట్టయితే నీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి అన్నాయి? అసలు 6 లక్షల ప్రభుత్వం 6 లక్షలు ఏడిచ్చావు? వాళ్ళ మీ వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు కదా, 2,50,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, ఏది 5,000 రూపాయల జీతంతో, ఏది అయ్యా? వాటిలో కూడా నువ్వు సాక్షి పేపర్ ఖచ్చితంగా వేయించుకోవాలి అని చెప్పి వాళ్ళ మీద కూడా బిజినెస్ చేసావు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక పిల్లలకి జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇచ్చే డిసెంబర్ 21వ తారీఖు ఇచ్చే ట్యాబులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. జగనన్న పుట్టినరోజు కానుకగా ఇవ్వకపోయినా సరే పిల్లలు చదువుకునే పిల్లలకి ట్యాబులు ఇవ్వచ్చు కదా, ఈ ప్రభుత్వం ట్యాబులు ఇవ్వకుండా ఎందుకు ఎగ్గొట్టింది అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఆ ట్యాబులు ఇచ్చింది దేనికో తెలుసా? పిల్లల్ని నాశనం చేయటానికి. ఆ ట్యాబుల్లో ఏం చూస్తున్నారు? కంటెంట్ ఇచ్చారు. ఆ పిల్ల ఏం చూశారు? నగ్న వీడియోస్, ఆడపిల్ల స్నానం చేసే బాత్రూంలో పెట్టడము, గంజాయి ఎట్లా తాగాలి ఏంటి? అరే, గవర్నమెంట్ స్కూల్లో గంజాయి పంట వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళు కూడా అరే అన్నా క్యాంటీన్కి వెళ్ళి అన్నం తిన్నారు అంటే వాళ్ళని స్కూల్లోకి రానియకుండా కొట్టడం కానీ బెదిరియటం కానీ, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రౌడీలా ప్రవర్తించారు. కానీ ట్యాబుల గురించి పిల్లలకి ట్యాబులు ఇవ్వటం తప్ప ఎందుకు ఇవ్వలేకపోతుంది కూటమి ప్రభుత్వం? పిల్లల భవిష్యత్తు నాశనం చేయటానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ట్యాబులు ఇచ్చాడు. ఆ ట్యాబుల్లో కూడా అదొక పెద్ద స్కామ్. ఏముంది స్కామ్? బైజూస్ అనే పెద్ద సంస్థలో ఇచ్చాం కదా మేము. బైజూస్ కేసుల్లో ఉంది, మీకు తెలుసా తెలీదా? బైజూస్ అనేది బెంగళూరుకి సంబంధించినది. ఆ బైజూస్ మీద కూడా కేసులు ఉన్నాయి. అది సెకండరీ అండి. మీరు చేసిన తప్పుకే కేసులు ఉంది, అది సెకండరీ అని ఎట్లా అంటారు నాకు అర్థం కాదు. అంటే పిల్లలకు మంచి విద్య నేర్పాలని చెప్పి బైజూస్ సంస్థతోటి వాళ్ళందరికంటే తక్కువ ఇచ్చేట. కరెక్ట్ గా నువ్వు చదువుకున్నోడివి అయితే పిల్ల గురించి మాట్లాడతావురా? నువ్వు 10th క్లాస్ పేపర్లే దొంగలు ఇచ్చిన వాడివి, నువ్వు మళ్ళీ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితి స్టూడెంట్ అండి. ఒరే నాయన, నువ్వు చెప్తావు 10th క్లాస్ ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, ఇవన్నీ చెప్తావు. నీ సొల్లంతా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. నువ్వు టీచర్ని కొట్టింది కానీ నిన్ను 10th క్లాస్ ఎగ్జామ్స్ స్కూల్లో రాయనీలా. మీ అయ్యను చూసి ఎట్లాగో ఇక బయట ఎట్లాగో అట్లా ఒప్పుకున్నారు. కానీ నువ్వెంత 10th క్లాస్ పేపర్లు దొంగలు ఇచ్చినోడి నువ్వు పిల్ల భవిష్యత్తు గురించి మాట్లాడతావు? నీకు తల్లిని లేపేద్దామా లేకపోతే బాబాయిని ఆల్రెడీ లేపేసావు, తండ్రిని చంపింది కూడా నువ్వే. అంటే సీఎం సీటు కోసం 1,500 కోట్లు. ఇవన్నీ తీసేయండి, అవన్నీ సెకండరీ, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ నాకు అనవసరం. ఈ ట్యాబులు ఇస్తే తప్పేంది అంటున్నాడు. ట్యాబులు అంటే ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? నువ్వు ట్యాబులు ఇచ్చావు, గంజాయి ఇచ్చావు, డ్రగ్స్ ఇచ్చావు, ఆడపిల్ల మీద అత్యాచారాలు చేపించావు, మనుషుల్ని చంపేశావు. ఏది ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరిని అమ్మ లెక్కలు తిట్టించావు. మీ ఎంపీ అయిన RRR గారిని ఇష్టం వచ్చినట్టు కొట్టించావు. అతని మీద కేసులు పెట్టించి అతన్ని చంపేద్దాము అనుకున్నావు. కానీ దేవుడి దయ వల్ల ఇప్పుడు అతను నీకు మొగుడై కూర్చున్నాడు. ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్గా కూర్చున్నాడు. ఇప్పుడు నేను అసెంబ్లీకి రమ్మంటే నువ్వు రాట్లా. నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదమ్మా. ట్యాబుల గురించి అయినా, విద్యార్థుల గురించి అయినా, లేకపోతే రాష్ట్రం గురించి అయినా నువ్వు తప్పు చేసావా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా అన్నది నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే కదా తెలిసేది. వస్తాడంటారా? ఏందొచ్చేది? యాడికి వచ్చేది? ఆ మొగుడి ఇంటి పక్కన ఇల్లుగా కట్టుకున్నాడంట RRR గారు. ఆ కార్ నెంబర్ కూడా చెప్తా, AP 191111. మరి ఇక చూడండి, 11 AP 11. నిన్ను మామూలుగా RRR గారు అయితే వదిలిపెట్టేట్టు నాకైతే కనపట్ల.